హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మేక తలకాయ కూర వండుకుంటున్నాం. హాఫ్ కేజీ తలకాయ కూర తీసుకున్నాము. దాంట్లో కావాల్సిన ఒక చెంచా నూనె, పెద్ద చెంచా తీసుకున్న, చిన్న చెంచాతోటి 3 చెంచాలు పడుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు మనం ఒక 3 బిర్యానీ ఆకులు, ఓల్ గరం మసాలా ఐటమ్స్, సాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ. మసాలాలు ఇష్టం, కొంచెం వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకుంటారు, ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మనమైతే ఈ ఉన్న బగారా సామాన్ వేసుకుంటున్నాం. కొంచెం అవి గోలాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా, ఐటమ్స్ అన్నీ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిగడ్డ మనకి పచ్చివాసన పోవాలి, మంచి స్మెల్ వస్తుంటుంది. బగారా ఐటమ్స్ వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు, కొంచెమే పసుపు వేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మేక తలకాయ కూర ఉప్పు పసుపు వేసి శుభ్రపరుచుకున్నాము, అంటే కడిగినాం, మంచిగా క్లీన్ చేసుకున్నాం. కాబట్టి పోపులో కొంచెం పసుపు వేస్తే సరిపోద్ది. 1 స్పూన్ పసుపు, ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక తలకాయ కూరను వేసుకోవాలి. ఇది 500 గ్రామ్స్ ఉంది, అంటే హాఫ్ కేజీ. ఈ మేక తలకాయ కూరను మేము కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది. కొంతమంది కుక్కర్లో వేస్తే టేస్ట్ ఉండదని అంటారు, కానీ మనం కుక్కర్లో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం కొంచెం సేపు మూతను పెట్టుకోవాలి. కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ పైకి తేలేంత వరకు మనము దీన్ని కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. ఇది కాల్చిన ఉల్లిపాయ ఒకటి, 2 టమాటాలు, కొంచెం ఎండు కొబ్బరి, 3 మిక్సీ పెట్టిన. మనకి ఇది కొంచెం టేస్ట్ ఉండడానికి, మంచి టేస్ట్ వస్తుంది, మంచి గ్రేవీ ఉంటుంది. అంటే కొంచెం తలకాయ కూర సూప్ ఉంటుంది, కానీ మరి వాటర్ లాగా కాకుండా కొంచెం దగ్గరికి చిక్కగా రానికి, చిక్కగా వస్తే మనకు చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రాగి సంకట్లోకి కానీ బాగుంటుంది. అది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుదాం.
మంచిగా చిక్కగా వచ్చింది కదా, ఇట్లా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ ఎట్లా ఉందనేది చెప్పండి. ఇప్పుడు మనము ఈ హాఫ్ కేజీకి ఇది 3 స్పూన్ల కారము, పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ పడుతుంది. కొంచెం ఎక్కువైంది అనుకుంటే తగ్గించుకోవచ్చు. ధనియాల పొడి ఇది 2 స్పూన్లు. ఆల్రెడీ మనం ఎండు కొబ్బరి కాల్చింది మిక్సీ పట్టేసినాం కాబట్టి ఎండు కొబ్బరి ఏమి వేయట్లేదు, ఆల్రెడీ ముందే వేసా. కొంచెం కొత్తిమీర, మనం ఈ కూర ఉడకడానికి 1/2 లీటర్ నీళ్ళు వేసుకుంటున్నాము. 1/2 లీటర్ నీళ్ళు పోసిన, ఎసరు సరిపోద్ది. హాఫ్ లీటర్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 8 విజిల్లు వచ్చేంత వరకు మనం చూడాలి. 8 విజిల్లు వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి కూర ఉడికిపోద్ది, తలకాయ కూర. తలకాయ కూర ఉడికిందండి, మనకి ముక్క ఉడికింది. ఇక దించేసుకుందాం, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం, కొంచెం గరం మసాలా, కొంచెమే గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అంతే. తలకాయ కూర రెడీ. చూడండి, గ్రేవీ మరీ వాటర్లా కాకుండా చిక్కగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఏ విధంగా ఉంటుందో ట్రై చేసి చెప్పండి.